జేబీసీ జేబీసీ అన్న సందీప్ మాట్లాడారు. మాట్లాడండి సార్. ఒక్కసారి టాపిక్ రిపీట్ చేయి. ఓకే, ఇందాక మిత్రులు మాట్లాడుతూ కొంతమంది వివిధ రాజకీయ పార్టీలో ఉన్నతమైన స్థానంలో ఉన్నారు అని చెప్పి మాట్లాడారు. మనం ఆధిపత్య కుల నాయకులకి వత్తాసు పలికినంత కాలం మనల్ని పెంపుడు కుక్కలాగా పెంచుకుంటారు. ఉప ముఖ్యమంత్రి ఇస్తారు, రెవెన్యూ శాఖ మంత్రి ఇస్తారు, ఫైనాన్స్ మినిస్టర్ ఇస్తారు, ఇంకో మినిస్టర్ ఇస్తారు. వాళ్ళని ప్రశ్నించినంత వరకే, వాళ్ళకి మేమే అంటూ తిరిగితే మనల్ని ఒక మొదటి స్థానం ముఖ్యమంత్రి స్థానం పక్కన పెట్టి మిగతా ఏ స్థానానికైనా తీసుకుపోతారు. ప్రధానమంత్రి స్థానం తప్ప మిగతా ఎక్కడైనా తీసుకెళ్తారు. ఇప్పుడు ఈటెల రాజేందరు బీఆర్ఎస్ లో ఒక 20 ఏళ్ల పాటు ఉద్యమం చేసిండు. అంతకుముందు PDS లో పనిచేశాడు, అజ్ఞాతవాసం పోయిండు, చాలా నిర్మాణాత్మకంగా పనిచేసిండు. ఎప్పుడైతే అస్తిత్వం కోసము TRS కి మేము కూడా నాయకులమే, మేము కూడా వారసులమే అని చెప్పి అన్నప్పుడు ఆయన్ని ఏకాకి చేసి బయటికి వెళ్ళగొట్టారు. ఇవాళ బీజేపీలో లక్ష్మణ్ ఉన్నాడు, ఓబీసీ మోర్చా నేషనల్ ప్రెసిడెంట్, రాజ్యసభ సభ్యుడు. బ్రాహ్మణిజాన్ని ప్రశ్నించేంత వరకు ఆయన నాయకుడిగా ఉంటాడు. బ్రాహ్మణిజాన్ని, కులాధిపత్యాన్ని, నిచ్చెనమెట్ల కుల వ్యవస్థను ప్రశ్నిస్తే ఆయన తీసేస్తారు. బండి సంజయ్ని కూడా తీసేశారు. బీసీని ముఖ్యమంత్రి చేస్తా అంటారు. బీసీని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఉంటే తొలగించేసి మళ్ళీ ఒక రెడ్డి ఆయనని పెట్టారు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రజాపాలన అంటూ బీసీలకు అవకాశాలు ఇవ్వకుండా నిన్న చేరిన జితేందర్ రెడ్డిని కూడా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా పెట్టారు, పార్లమెంటరీ వ్యవహారాలు ఇవన్నీ చూసుకోవాలని చెప్పేసి. మొన్న చిన్నారెడ్డిని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చేశారు. అంతకుముందు వేం నరేందర్ రెడ్డిని అడ్వైజర్గా పెట్టుకున్నారు. శ్రీనివాస్ రెడ్డి సిపిఐకి సంబంధించినటువంటి ఒక జర్నలిస్ట్ని మీడియా అకాడమీ చైర్మన్ చేసిండ్రు. పేరులో ప్రజాపాలన, కానీ జరిగేది మాత్రం రెడ్ల పాలన. ఒక రైతు బిడ్డ ముఖ్యమంత్రి అయితే ఓర్వలేకపోతున్నాడు, దొర అంటున్నాడు. కానీ ఆ రైతు బిడ్డ అయినటువంటి రెడ్డి మిగతా బీసీలకు ఎందుకు అవకాశాలు ఇవ్వట్లే? బీసీల ఓట్లు అడగలేదా? బీసీలు ఓట్లు వేయలేదా? రెడ్లు వేసుకుంటేనే గెలిచారా? ఈ ప్రశ్న బీసీ సమాజం నుంచి రావాలి. బీసీలమంతా ఎట్లయిందంటే బిచ్చగానిలాగా అయిపోయినాం. వాడు ఏమైనా వేస్తే మనము ఎగిరి దానికోసం వెంపర్లాడుతున్నాం. నాకు ఈ 10 వచ్చే చాలు, ఇదే గొప్ప అనుకుంటున్నాం. అది హక్కుగా భావించట్లేదు. బీసీలు హక్కుగా భావించాలంటే ఒక భరోసా ఇచ్చేటువంటి నాయకత్వం ఉండాలి. ఆ నాయకత్వం అనేది ఆధిపత్య కులాలున్న రాజకీయ నాయకులు, డబ్బున్న వాళ్ళతోటి సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్ళు చాలా కంఫర్టబుల్ ప్లేస్లో ఉన్నారు. ఉన్న రాజకీయ పార్టీలో వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు సంపాదించుకున్నారు, వాళ్ళ కుటుంబాల కోసం, వాళ్ళ మనవలు మునిమనవాళ్ళ కోసం కూడా తరతరాల కోసం సంపాదించుకున్నారు. అయితే ఇది కింది నుంచే త్యాగం రావాలి. కింది నుంచి త్యాగం చేసే వాళ్ళు వచ్చి ఒక కాంశీరామ్ లాగా, ఒక అంబేద్కర్ లాగా, ఒక రామలోయ లాగా, ఒక పూలే లాగా, ఒక నారాయణ గురు లాగా, పెరియార్ లాగా, మండల్ లాగా వాళ్ళ జీవితాల్ని బీసీల కోసం అంకితం చేసి పనిచేసే వాళ్ళు కావాలి. ఆ పనిచేసే వాళ్ళు కూడా వెంటనే బీసీ సమాజం నుంచి సపోర్ట్ రాదు. ఎందుకంటే వీళ్ళు కూడా, బీసీ సమాజం కూడా ఇవాళ ఓటుకు నోటిస్తేనే ఓటేస్తామనే పరిస్థితికి వచ్చింది. మనం హుజురాబాద్లో చూసినాం, మునుగోడులో చూసినాం, దుబ్బాకలో చూసినాం. ఓటర్లే ప్రజల నుంచి, అంటే నాయకుల నుంచి పైసలు ఇస్తేనే ఓట్లు ఇస్తామనే డిమాండ్ వచ్చింది. ఇది 94లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కాంశీరామ్ వచ్చినప్పుడు
ఓట్లు మాయి సీట్లు మీ అని ప్రశ్నించిండు. ఓహో మీకు ఓట్లు ఉన్నాయని మురుస్తున్నా కానీ మీ ఓట్లు మీకు కాకుండా చేస్తాం, మా దగ్గర నోట్లు ఉన్నాయి, గెలుపు గుర్రాల పేరిట మళ్ళీ స్మగ్లర్లకు, కాంట్రాక్టర్లకు, ఇండస్ట్రియలిస్టులకి, మోసం చేసే వాళ్ళకి టికెట్లు ఇవ్వడం మొదలుపెట్టిండ్రు. ఇవాళ డబ్బు ఉంటేనే రాజకీయం చేయాలనేటువంటి ఆలోచన తీసుకొచ్చిండ్రు ప్రతి ఒక్కరిలో. నేను రాజకీయం చేద్దాం అనుకుంటున్నానంటే ఎన్ని కోట్లు ఉన్నాయి అని అడుగుతున్నారు. సో భారత రాజ్యాంగం ప్రకారము ఎవరు కూడా డబ్బులు ఉన్నవాడే నాయకుడని ఎక్కడా రాసిలేదు. ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఎట్లుందో ప్రతి పౌరుడు కూడా రాజకీయ నాయకుడిగా, ఎమ్మెల్యేగా, సర్పంచ్ దగ్గర నుంచి ఏ పదవికైనా పోటీ చేసే హక్కు భారత రాజ్యాంగం కల్పించింది. వాళ్లకున్న జ్ఞానం ఏంది, వాళ్లకున్న సమర్థత ఏంది, వాళ్లకు ప్రజలకు ఏ విధంగా మేలు చేయగలరు, ప్రజలకు అందుబాటులో ఉంటారా లేదా అని కాకుండా ఈవెన్ అంటే ప్రజల నుంచి ఎదిగొచ్చిన నాయకులు ఉండాలి. కాకుండా అమెరికా నుంచి ఎగిరొచ్చేటువంటి నాయకులకు ఇవాళ టికెట్లు ఇస్తున్నారు, వాళ్ళే పోటీ పడుతున్నారు. టికెట్ కోసం 100 కోట్లు పార్టీ ఫండ్ చెప్పున నాయకులకు అప్పచెప్తున్నారు, మళ్ళీ ఒక 100 కోట్లు ఖర్చు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అంటే ఇది బీసీలకి రాజ్యాధికారం అందొద్దు, రాజకీయం అందొద్దు అనేటువంటి ఒక కుట్ర చేసింది. కనుక ఇవాళ బీసీలకు సోయి తెచ్చుకోవాలి, సోది ఆపాలి. మీరు ఎవరి దగ్గర తిరిగినా, ఎవరి దగ్గర తిన్నా కూడా పర్వాలేదు, చాటుకేసే ఓటు మనోడికి వేయాలి అనేటువంటి ఒక సోయిని తెప్పించే విధంగా మనం వాలంటీర్స్కి పనిచేయాలి. కనీసం ఎవరింట్లో వాళ్ళు ఉండి, ఎవరి ఆఫీస్లో వాళ్ళు ఉండి, ఎవరి సౌకర్యంగా వాళ్ళు ఉండి ఆన్లైన్లో మీటింగ్ పెట్టుకుంటే మాట్లాడుకుందాం రమ్మంటేనే 10 మంది రాలేదు. ఇంకా బీసీలు ఏం త్యాగం చేస్తారు, ఎక్కడ నిర్మాణం చేస్తారు, రాజకీయ నాయకులుగా ఎదుగుతారు? ఎప్పుడు ఎవడో ఒక రెడ్డి వెనుకనో, వెల్మదొర వెనుకనో, కమ్మదొర వెనుకనో, బ్రాహ్మణుల వెనుకనో పోయేటువంటి పరిస్థితే ఉంది. ఉన్న దాంట్లో 4 పైసలు ఖర్చు పెట్టుకుంటా, త్యాగం చేస్తా నా జాతి కోసం అనేది లేదు. కుల సంఘాల నాయకులు కూడా అందరూ అడుక్కు తినే బాపతులుగా అయిపోయినరు. ఎందుకంటే మీ కులానికి ఇది ఇస్తా, మీ కులానికి అది ఇస్తా అంటే వాడు ఆ పార్టీలో చేరుతాడు, ఆ పార్టీలో చేరి వాళ్ళకు ఊడిగం చేస్తాడు, బానిసత్వం చేస్తాడు. అట్లా కాకుండా బీసీలు ఆత్మగౌరవంతో, ఆత్మగౌరవంతో బతకడం అనేది నేర్చుకోవాలి. మనం పేదోళ్ళం కావచ్చు, రెక్కాడితేనే డొక్కాడవచ్చు, అందరూ నాయకులు కావాల్సిన అవసరం లేదు. కానీ ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు, నాయకత్వం సోకున్న వాళ్ళు ముందుకొచ్చి ప్రజలకు పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది, ప్రజలకు మార్గదర్శిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ ప్రజలందరూ కూడా ఈయనను సపోర్ట్ చేయాలి, కనీసం వాయిస్ ఇవ్వాలి. ఉదాహరణకి సందీప్ బాగా చేస్తున్నాడు, సందీప్ మీద ఎవరైనా దాడి చేసినా, లేకపోతే ఎవరైనా పాయింట్అవుట్ చేసినా, విమర్శ చేసినా ఇమ్మీడియట్గా మనం అందరం రేజ్ చేసి సందీప్ ఒంటరిగా లేడు, మేమందరం ఉన్నాము ఆయన వెనకాల, మా నాయకుడు అని చెప్పి వాయిస్ ఇవ్వగలిగినటువంటి ధైర్యం బీసీ సమాజం చేయాలి. అయితే ఎట్లుందంటే ఒక సామెత ఉంది, మొగడు కొడితే కొట్టింది కానీ యారాలు ఎందుకు నవ్వింది అన్నట్టు. వాడు రెడ్డోడు ఓపెన్గా చెప్పిండు, రెడ్లకు నాయకత్వ లక్షణాలని, రెడ్లకు మాత్రమే పార్టీ పగ్గాలు ఇస్తే ఆ పార్టీలు మనగలుగుతాయి, బీసీలు అసమర్థులు, వాళ్ళకి పరిపాలన చేత కాదు అని చెప్పి ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తే కూడా బీసీ సమాజం మిన్నకుండిపోయింది. వివిధ రాజకీయ పార్టీలు ఉన్న బీసీలకు వాళ్ళు చేయొచ్చు కదా, చెయ్యరు. వాళ్ళు ఏం చేస్తారు, మనలాంటి వాళ్ళు చెప్పి మీరు బాగా చేయండి పోయి అని చెప్పేసి అంటారు. మనం బాగా ఉద్యమాలు బయట చేస్తే లబ్ధి పొందేది ఆ వివిధ రాజకీయ పార్టీలో ఉన్న బీసీ నాయకులు. కనుక ఇవాళ మనం ఏం చేయాలంటే పార్లమెంట్ ఎన్నికలైనా ఎక్కడైనా కూడా వివిధ రాజకీయ పార్టీల నుంచి పోటీ చేస్తున్న బీసీ నాయకులను ఓడించాలి. వాడు బీసీలు అందరూ కలిసి వానికి ఓటు వేయకుండా ఓడిస్తే అప్పుడన్నా సోయి వచ్చి ఆ పార్టీలను వదిలేసి, ఎందుకంటే అవి కిరాయి కొంపలు లాంటివి, ఆ కిరాయి కొంపలో ఎన్నాళ్ళు ఉన్నా వాడి కోపం వచ్చినా మన కోపం వచ్చినా రావాలి. ఇవాళ ఈటల రాజేంద్ర పరిస్థితి ఏమైంది? మేము కూడా గులాబ్ జెండాకు ఓనర్లు అన్నందుకే నువ్వు ఓనర్ ఎట్లయితావురా భయ్, నువ్వు కిరాయి అని చెప్పి వాడిని బయటకు పంపించిండు. సో ఇవాళ మనం అంతా బీసీ సమాజం ఆలోచించుకోవాలి. వివిధ రాజకీయ పార్టీలో బీసీ నాయకులైనా ఈటలను చూసైనా కనువిప్పు కలగాలబెక్కు. ఎన్నాళ్ళున్నా మీరు అక్కడ ఊడిగం చేయాల్సిందే. కనుక మీరు బయటికి రండి, మీ రాజకీయ అనుభవంతో, మీకున్న చతురతతోటి, మీకున్నటువంటి ఇతరత్ర వనరులతోటి మీరే రాజకీయ నాయకులుగా మీరే పార్టీ పెట్టండి. ఆ పార్టీలో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బీసీ సమాజం మీ వెంట వస్తుంది. 3-4 సంవత్సరాలు పనిచేస్తే 5వ సంవత్సరంలో మనం ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళగలుగుతాం.
మనం ఎమ్మెల్యేలుగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది నియోజకవర్గాల్లో. అలా కాకుండా మనము అందరం హైదరాబాద్లో ఉంటాం, సిటీలో ఉంటాం, యూనివర్సిటీలో ఉంటాం, మనంత మునగాలు లేరు, మనంత నాయకులు లేరని ఫోజులు కొడుతుంటాం. ఇది కాదు, నువ్వు ఎన్ని ఓట్లు వేయించుకోగలవు. ఇవాళ గ్రూప్స్ ఉద్యోగాలు పడుతున్నాయని లక్షలాది మంది జనం వేల వేల ఉద్యోగాల కోసం ఎగబడుతున్నారు. సో మళ్ళీ ఉద్యోగాలు వస్తే వేల మందికి రావు కదా, వేల మందికి వస్తాయి, లక్షల మందికి రావు. సో ఇవాళ దాదాపు 2 లక్షల పైచిలకు ఉద్యోగాలు పంచాయతీరాజ్ ఎన్నికలలో ఉన్నాయి. వార్డు మెంబర్ దగ్గర నుంచి, సర్పంచ్ దగ్గర నుంచి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలరు, మున్సిపల్ చైర్మన్, మేయరు, ఇట్లాంటి పోస్టులు ఉన్నాయి. ఎంపీ పోస్టులు ఉన్నాయి, ఎమ్మెల్యే పోస్టులు ఉన్నాయి. దీనికి మీరు సిద్ధపడండి. భారత రాజ్యాంగం ప్రకారము భారత ప్రభుత్వంలో 3 విభాగాలు ఉన్నాయి. దాంట్లో మొదటిది శాసన వ్యవస్థ, లెజిస్లేచర్, నెక్స్ట్ కార్యనిర్వాహక వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్. శాసన వ్యవస్థలో సర్పంచ్ దగ్గర నుంచి లేదా వార్డు మెంబర్ దగ్గర నుంచి ఎంపీ వరకు వీళ్ళంతా కూడా శాసన వ్యవస్థలో వస్తారు. వీళ్ళే ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతారు. శాసనాలు చేసేటువంటి, చట్టాలు చేసేటువంటి అధికారం ఎమ్మెల్యేలకు, ఎంపీలకు మాత్రమే ఉన్నది. అక్కడ ఇవాళ తెలంగాణ అసెంబ్లీ చూస్తే మొత్తం 19 మందే బీసీలు ఉన్నారు. 119లో ఉట్టి 19, 100 మంది ఇతరులు ఉన్నారు. అందులో రెడ్లు 43 మంది ఉన్నారు, 11 మంది వెల్మలు ఉన్నారు, ఒక బాపనాయన ఉన్నాడు, ఒక కోమటాయన ఉన్నాడు. ఇట్లా బీసీలు ఎందుకు తక్కువ? ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ నియోజకవర్గాలు వాళ్ళకు ఉన్నాయి కనుక రిజర్వ్డ్ వాళ్ళు వచ్చిండ్రు. మరి బీసీలు 60% ఉన్న బీసీలు ఎంతమంది రావాలి? 72 మంది ఉండాలి. 72 మంది లేకపోతే ఒక్కని కూడా సూయలేదు. అరే మా ప్రాతినిధ్యం లేదు, మా యాదవులు లేరు, మా మున్నూరు కాపులు లేరు, మా గౌడ్లు లేరు, మా పద్మశాలి లేరు, మా చాకలి మంగళ లేరు, మా మున్నూరు కాపు లేరు, మా వడ్ల కమ్మరి లేరు, మరి ఇది పూసబెర్లు లేరు, గంగిరెద్దులు లేరు, సంచార జాతులు లేరు. మరి మా ప్రాతినిధ్యం ఎక్కడ? 119లో మేము ఎక్కడున్నాం? 40 మంది శాసన మండలి సభ్యులు అక్కడ ఎవరున్నారు? ఎంపీలు ఎవరున్నారు? నామినేట్ పొజిషన్లో రాజ్యసభ చూసినట్టయితే ఒక ముసలామె 70 ఏళ్ళ వరకు ఉన్నటువంటి ఒక కమ్మని తీసుకుపోయి రాజ్యసభ చేసిండు. ఎందుకు? అక్కడ ఒక చాకల్ని చేయొచ్చు కదా, ఒక వంశరాజుని చేయొచ్చు, ఒక గంగిరెద్దులైన చేయొచ్చు. బల్మూరి వెంకట్ ఒక వెల్మదొరని అక్కడ ఎమ్మెల్సీ చేసిండ్రు. ఎందుకు? మన అద్దెకి దయాకరణ చేయొచ్చు కదా. కాంగ్రెస్లో ఒక ఎస్సీ సోదరుడు ఉన్నాడు, ఆయనకు అనౌన్స్ చేసి తీసేసి బీసీకి ఇచ్చిండు. కానీ అదే వెల్మదొరని తీసేసి అద్దెకి దయాకరణ ఎందుకు ఇయ్యారు? సో ఎందుకు ఇయ్యారంటే మనము బీసీ సమాజము లేదా ఎస్సీ ఎస్టీ సమాజము రాజకీయ చైతన్యం లేదు, మనకు సామాజిక చైతన్యం లేదు. సామాజిక చైతన్యం వచ్చి, రాజకీయ చైతన్యం వచ్చి మనం ఓటు బ్యాంకుగా మారి మన ఓట్లు ఎటు పడితే అటు గెలుస్తారు అనేటువంటి సంకేతమైనప్పుడు వాళ్ళు భయపడతారు. కనుక అలా ప్రజల్ని ఆర్గనైజ్ చేయాలంటే మన గ్రామ స్థాయిలో ఎవరు ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలో ఆర్గనైజ్ చేసుకుంటూ పోవాలి. రోజుకి ఒక అరగంట సేపు ప్రతి శనివారము అరగంటో గంటో ఆన్లైన్లో మీటింగ్ పెట్టుకుందంటే రాకుండా, ఇప్పుడు ఏమైనా దావత్ ఇస్తున్నాడంటే ఉరుకుతారు. ఎందుకంటే మనోడికి ముక్క చుక్క కావాలి, అది కూడా ఫ్రీగా రావాలి. ఫ్రీగా వస్తే ఫినాయిల్ అనేది తాగడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక బీసీలు ఇవాళ ఆత్మగౌరవంతో బతకాల్సిన అవసరం ఉన్నది. అభిమానంతో బతకాలి. మనకు ఒక పూట ఉపాసం ఉన్న పర్వాలేదు కానీ మన రెక్కల కష్టమే మనకు రావాలి. ఇవాళ బీసీలకు ఉపాధి అవకాశాలు కోల్పోయి పద్మశాలీలు భీవండి, సూరత్ ఇట్లాంటి ప్రదేశాలకు పోవడం, వలస పోవడము, మిగతా సమాజం బీసీ సమాజం అంతా కూడా పల్లెటూళ్ళల్లో బతుకు తెరువు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పట్టణాలకు వలసపోయి పారకాన్లుగా వలస కూలీలుగా మారిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ తెలంగాణ పునర్నిర్మాణం ఎక్కడ జరుగుతున్నది? పునర్నిర్మాణంలో ఎవరికి వచ్చినాయి? కాలువలు ఎక్కడ వచ్చినాయి? నీళ్ళు ఎక్కడ వచ్చినాయి? కాంట్రాక్టర్లకు పైసలు అయితే వచ్చినాయి. సో ఈ విషయాల్ని ఎక్కడికక్కడ జనం స్పందించాలి, మాట్లాడాలి, దాని గురించి తెలుసుకోవాలి. ఇవాళ రాష్ట్ర బడ్జెట్ ఎంత, ఆ బడ్జెట్ దేని కేటాయిస్తున్నారు, ఎవరు బతుకుతున్నారు? ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్బీఐ వెల్లడించినటువంటి పత్రాలు చూస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెగా కృష్ణారెడ్డి 960 కోట్ల రూపాయలు 960 కోట్ల రూపాయలు రాజకీయ నాయకులకు, పార్టీలకు ఫండ్ ఇచ్చిండు.
ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరు దోచుకుంటూ వచ్చినాయి? రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నారు? తినిపిస్తున్నారు, తాపిస్తున్నారు. ఎన్నికలు అయిపోయేదాకా తినిపిస్తున్నారు, తాపిస్తున్నారు. అది అన్ప్రొడక్టివ్. దానివల్ల ఏం ఉత్పత్తి లేదు. తాగి ఉచ్చబోస్తారు, ఎరుగుతారు, అయిపోతుంది. అలా కాకుండా 966 కోట్ల రూపాయలతోటి ఏదైనా ఒక ప్రాజెక్టు నిర్మిస్తే ఆ నిర్మించడానికి కూలి పనులు దొరుకుతాయి. సిమెంటు, స్టీలు, రకరకాల పనులు, రాళ్ళు కొట్టేటోడికి, ఇసుకే, ఇట్లాంటి వాళ్ళకి అందరికీ పనులు దొరుకుతాయి కదా. సో ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? చుక్క ముక్క మనం మునుగోడులో చూసినాం కదా, చికెను, మటను, మందు బాటిళ్ళు ఇట్లా పంచి మనల్ని అన్ప్రొడక్టివ్గా తయారు చేస్తున్నారు. ఈ ఉత్పత్తి పెంచే విధంగా కుటీర పరిశ్రమలు, సహకార రంగంలో వ్యవసాయము ఇట్లాంటి చేయడం వలన ప్రజలకు చేతి నిండా డబ్బులు వస్తాయి, వాళ్ళ పిల్లల్ని చదివించుకోగలుగుతారు, ఆత్మగౌరవంతో బతుకుతారు. అలా కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ఆధిపత్య కులాలు పాలకులుగా ఉండి మనల్ని రోజు రోజుకి మరింత నిరుపేదల్ని తయారు చేస్తున్నారు. ఆ నిరుపేదలుగా తయారు చేయడం వలన వాళ్ళు ఎగజల్లేటువంటి ఎంగిలి మెతుకుల కోసం ఆశపడుతున్నాం. అలా కాకుండా ఇవాళ మనం ఆత్మగౌరవంతో బతకాలంటే భారత రాజ్యాంగం ప్రకారం మనకు వచ్చినటువంటి హక్కుల్ని, అవకాశాలని ఇవన్నీ ప్రజలకు విడమర్చి చెప్పడానికి చదువుకున్న మనలాంటి వాళ్ళు త్యాగం చేయాలి. ఒకప్పుడు పీపుల్స్ వార్ పార్టీ కావచ్చు, లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, వీళ్ళంతా త్యాగం చేసి ఊర్లలో పోయి ఆర్గనైజర్స్గా, దళంగా ఏర్పడి ప్రజలకు విడమర్చి చెప్పి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఎంత అన్యాయం చేస్తున్నాయి, భూస్వాములు, దొరలు, కాంట్రాక్టర్లు ఏ విధంగా ప్రజలను దోపిడీ చేస్తున్నారని వాళ్ళకి వివరించి చెప్పేవాళ్ళు. వాళ్ళు వినటువంటి దొరల్ని, వినటువంటి కాంట్రాక్టర్లని వాళ్ళను ప్రజల చేతిలో శిక్షించబడతారని కూడా హెచ్చరికలు చేసేవాళ్ళు. ఆ విధంగా అమలయ్యేది. కనుక అప్పుడు భయపడ్డారు. ఇవాళ ఎవరు లేకపోవడంతో యథేచ్ఛగా పేరులో ప్రజాపాలన నియామకాలన్నీ రెడ్లయ్యి. ఇవాళ చూడండి, సీఎం రేవంత్ రెడ్డి ఆయన పేషీలో అజిత్ రెడ్డి ఉంటాడు, వేం నరేంద్ర రెడ్డి ఉంటాడు, చంద్రశేఖర్ రెడ్డి ఉంటాడు, అయోధ్య రెడ్డి ఉంటాడు, శ్రీనివాస్ రెడ్డి ఉంటాడు, చిన్నారెడ్డి ఉంటాడు, ఇప్పుడు జితేందర్ రెడ్డి ఉంటాడు, ఇంకో రెడ్డి, 4 రెడ్లు మినిస్టర్లు ఉన్నారు. బీసీలు మాత్రం 2 ఉన్నారు. ఎందుకు? 60% ఉన్న బీసీలలో ఇంకో 2కి మంత్రి పదవులు ఇవ్వచ్చు కదా. మళ్ళా మొన్న ఎమ్మెల్సీ చేస్తే కోదండరామరెడ్డిని చేసిండు, మళ్ళీ ఒక రెడ్డి యాడ్ అయ్యిండు. సో ఇవన్నీ చూసి కూడా బీసీలకు సోయి వస్తలేదు, సిగ్గు శరం వస్తలేదు. అరే వాళ్ళు నిన్న మొన్నటి దాకా వాళ్ళు కూడా కాపోలే, మనలాగా భూములు సేద్యం చేసుకుని, వ్యవసాయం చేసుకుని, భూముల మీద కాన్సన్ట్రేట్ చేసి దున్నేవాడికే భూమి అని సాయుధ పోరాటంలో, వెట్టి చాకరీ విముక్తి పోరాటంలో వాళ్ళు వచ్చి దున్నేవాడికే భూమి కాబట్టి అంటే కౌలుదారులు, ఇప్పుడున్నటువంటి ఈ కాపులు రెడ్లంతా కూడా నైజాం కాలంలో భూస్వాములు, జాగీర్దారులు, జమీందారుల దగ్గర వాళ్ళు కౌలు తీసుకున్న పనిచేసిన వాళ్ళు, ఆ కౌలుదారులు భూములు సంపాదించుకున్నారు. దున్నేవాడికే భూమి అంటే కౌలుదారులకు భూమి, నిజమైన జీతగాళ్ళకి, కూలీళ్ళకి కాదు. సో ఆ విధంగా భూములు సంపాదించుకొని రెడ్డిగా మారిపోయి 1960 తర్వాత రెడ్లను పెట్టుకొని వాళ్ళు రెడ్డి హాస్టల్ పెట్టుకున్నారు, రెడ్డి కాలేజ్ పెట్టుకున్నారు. వాళ్ళను చైతన్యం చేసుకొని వాళ్ళు ఉద్యోగాల్లో ప్రతి రంగంలోకి వాళ్ళు ప్రవేశించిండ్రు. కనుక ఇప్పుడు ఆ రెడ్డి ఫోన్ చేస్తే, పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తే పని అవుతుంది, ఇంకో హాస్పిటల్కి పోతే పని చేసేది. వాళ్ళే ఉద్యోగాల్లో అక్కడ ఉన్నారు కనుక ఇవాళ బీసీలు కూడా చదువుకుంటున్నారు, ఉద్యోగాల రంగంలోకి వస్తున్నారు, అక్కడక్కడ మన వాళ్ళు ఉన్నారు. కానీ బీసీ రాజకీయ నాయకత్వం కొరవడింది. ప్రజలు కూడా నువ్వు నాయకత్వం వహిస్తుంటే నువ్వు మాకేమిస్తావు అనే ఆశలో ఉన్నారు. నీకు చైతన్యం ఇస్తాము. మీకు ఉదాహరణకి ఒక గుమగుమలాడే చేపల కూర ఒక పళ్ళెంలో పెట్టి ఇంకో పళ్ళెంలో గాలం పెడితే మన ప్రజలు ఏం కోరుకుంటారు? గుమగుమలాడే చేపల కూరతో ఉన్న అన్నమే కావాలనుకుంటారు. గాలం కనుక ఇస్తే, గాలం చేపలు పట్టడం నేర్చుకుంటే నీ జీవితం అంతా గాలం వేసుకొని చేపలు పట్టుకోవచ్చు అని బతుకుదెరువు నేర్పేటువంటి నాయకత్వం ఇవాళ కావాలి. ప్రజలకు అట్లాంటి సోయి తీసుకొచ్చి, మీరు ఎవడు పుట్టినా కులంలో పుట్టాడు, రాజకీయ పార్టీలలో పుట్టరు, కానీ పార్టీల కోసం ప్రాణాలు తీసుకుంటారు, ప్రాణాలు ఇస్తారు.
కనుక ఇవాళ ఒక పార్టీలో ఉన్నాడు, ఇంకో పార్టీలో మారుతాడు. నిన్న మొన్నటి వరకు రేవంత్ రెడ్డి మీద తొడగొట్టి సవాల్ చేసి ఉంటే మల్లారెడ్డి ఇవాళ కాంగ్రెస్ తోకగా మారిపోతున్నాడు. ఇంకో రెడ్డి కాంగ్రెస్లో చేరుతున్నాడు. బీజేపీలో టికెట్ రాకపోతే జితేందర్ రెడ్డి వచ్చి కాంగ్రెస్లో చేరినాడు. చేరిన తెల్లారి ఆయనకి పదవి వచ్చింది. మరి బీసీలు చేరితే ఎందుకు వస్తలేవు? బీసీలకు టికెట్ ఇవ్వమంటే చెరుకు దగ్గరికి ఇవ్వకపోతే ఆయన అలిగి పోయి బీఆర్ఎస్లో చేరిండు. పొన్నాల లక్ష్మయ్య సీటు ఇవ్వకపోతే ఆయన పోయి బీఆర్ఎస్లో చేరిండు. పొన్నాల లక్ష్మయ్య ఒక 100 కోట్ల రూపాయలు పెట్టి పార్టీ పెట్టవచ్చు. చెరుకు సుధాకర్ లాంటి వాడు ఒక 10 కోట్లకు పెట్టవచ్చు. ఇట్లా చాలామంది బీసీ నాయకులు ఎవరికి చేతనంత 1000, 10,000, 1,00,000 ఇట్లా పోగేసుకొని ఒక ఉమ్మడి నిధి ఏర్పాటు చేసుకొని బీసీ రాజకీయ పార్టీ పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు, పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కి. రాజ్యాధికారం వస్తే మనకు అన్ని రకాల రక్షణలు వస్తాయి, అన్ని రకాల అవకాశాలు వస్తాయి, పదవులు వస్తాయి, పైసలు వస్తాయి, విలువైన చదువు వస్తుంది, వైద్యం వస్తుంది. సో ఈ ఆలోచన దిశగా ఇవాళ బీసీలలో ఎవరికి వీలైన మేరకి వాళ్ళకి ఓట్ దో నోట్ దో అనే సిద్ధాంతాన్ని మొదలుపెట్టుకొని మినిమం ఒక 100 రూపాయలు ఇవ్వాలి. అదో 1000, 2000, 5000, 1,00,000, 10 లక్షలు ఎవరికి ఎంత స్థాయి ఉంటే అంత స్థాయి. కనుక అట్లా బీసీలకు 33 జిల్లాలు తిరిగి పనిచేయడానికి ఫుల్ టైమర్స్గా పనిచేసే వాళ్ళకు చేతి ఖర్చు, తొవ్వ ఖర్చు, బువ్వ ఖర్చు దొరికినట్టయితే ఆటోమేటిక్గా బీసీ ఉద్యమం బలపడుతుంది. కనుక సంపన్నులైన బీసీలకి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. మీరు మీ ఇంట్లో మీ పిల్ల సమృద్ధ అయితే 5 లక్షలు 10 లక్షలు కూడా ఖర్చు పెట్టి ఫంక్షన్ చేస్తారు. మీ కొడుకు బర్త్డే చేస్తే 1,00,000 రూపాయలు 2 లక్షలు తినుడు తాగడానికి ఖర్చు పెడతారు. ఇవాళ ఊర్లలో బొడ్రాయి పండుగలు, దుర్గమ్మ పండుగలు జరిగితే మినిమం 10,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఖర్చు అవుతున్నాయి. అట్లా ఖర్చు పెట్టి అది చేస్తే ఏమి రాదు. మీరు ఇట్లా బీసీ ఉద్యమానికి, బీసీ రాజకీయ ఉద్యమానికి ఒక పార్టీ నిర్మాణానికి కనుక ఖర్చు పెడితే మనకు రాజ్యాధికారం వస్తుంది. రాజ్యాధికారం వస్తే మన పిల్లలకి మంచి చదువులు, నాణ్యమైన చదువులు వస్తాయి, మనకు నాణ్యమైన వైద్యం వస్తుంది, మంచి ఉద్యోగాలు వస్తాయి, రేపు భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు మెరుగైతాయి. ఎందుకంటే వడ్డించేవాడు మనోడు ఉండాలి. ఏ బంతిలో కూర్చున్నా మనకు తుణుకలు పడతాయి. కనుక వడ్డించడానికి మన బీసీ రాజకీయ సిద్ధాంతం ఉన్న నాయకులు కావాలి. కానీ బీసీలో ఎవరో కాళ్ళు కడుపులు మొక్కి వచ్చి నాయకులు వాళ్ళ వల్ల ఏం కాదు, వాళ్ళు బానిసలుగా అక్కడ మన పేరు మీద వాళ్ళు బానిసలుగా ఉంటారు. మనకు వానికి పదవి ఇస్తే బీసీ సమయానికి మొత్తం పదవి వచ్చినట్టు బాగుపడ్డట్టుగా ఫీల్ అవుతారు. అలాంటి బీసీ నాయకుల్ని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి వాడు టికెట్ తెచ్చుకున్నా వాడిని ఓడించండి. ఓడిస్తేనన్నా వాళ్ళకు సోయిదొచ్చి రేపు ఈ ఎన్నికలు అయిపోయినాక ఒక రాజకీయ పార్టీ నిర్మాణానికి వాళ్ళు సహకరిస్తారని చెప్పి ఆశిద్దాం. ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరూ కూడా, ఎందుకంటే మడిమెత్తు బంగారం కన్నా మాసమెత్తు పెత్తనం విన్నా. ఊర్లో నువ్వు సర్పంచ్ అయితే నీ దగ్గరకు వస్తాడు, నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నదని ఎవడు అడగడు. ఈ ఊళ్ళో డబ్బు ఉన్నవాడు ఒక ఆఫీసర్ వచ్చిందనుకోండి, ఈ ఊళ్ళో డబ్బు ఎవడు ఉన్నాడో వానింటికి పోడు, ఈ ఊళ్ళో సర్పంచ్ ఎవరు అని వారింటికి పోతాడు. కనుక దయచేసి రాజ్యాధికారం కావాలి, పెత్తనం కావాలి మన చేతికి. మనకు పెత్తనం ఉంటే అన్ని మన ఇంటికి వస్తాయి. ప్రతి బీసీ కడప కడపకు వస్తాయి, గుడిసె గుడిసెకు వస్తాయి, గుండె గుండెకు చేరుతాయి. కనుక బీసీలారా మేల్కోండి. మీరు ఎవరు డబ్బు ఇచ్చినా తీసుకోండి, కానీ ఓటు మాత్రము బీసీ నాయకులకే ఇవ్వండి. బీసీ ఆత్మగౌరవం ఉద్యమాలకే సహకరించండి. ఓటుదో నేడుదో అనేటువంటి కాంక్షాం ఇచ్చినటువంటి సిద్ధాంతము, దాన్ని మనం వంట పట్టించుకుందాం. గుళ్ళు గోపురాలకు పోయి మొన్న సమ్మక్క యాత్ర పోయినరు, ఎవరు డబ్బులు ఇస్తే పోయినరు? ఒక మీటింగ్ పెట్టి రమ్మంటే నువ్వు బండి పెడతావా, బీర్ ఇస్తావా, బిర్యానీ పొట్లం ఇస్తావా అని చెప్పి అడుగుతారు. సమ్మక్క నీకు ఇచ్చిందా? వేములవాడ రాయన్ని ఇచ్చిండా? తిరుపతి వెంకన్ని ఇచ్చిండా? యాదగిరి గుట్టపోతాం నర్సన్ని ఇచ్చిండా? ఏ దేవుళ్ళు ఇయ్యరు. ఆ దేవుళ్ళకు మనమే ఉండిలలో వేసేస్తాం, మనమే బోనాలు చేస్తాం, మనమే బంగారం మర్చి పెడతాం, మనమే అన్నీ చేస్తాం. కనుక ఈ దేవుడి హుండీలలో మీరు వేస్తే మనకు ఏం రావు. మీరు బ్యాలెట్ బాక్సులలో ఓట్లు వేస్తే మనకు రాజ్యాధికారం వస్తుంది. రాజ్యాధికారం వస్తే అన్ని అవకాశాలు మనకే ఉంటాయి. ఇవాళ రెడ్లతో ఎట్లా నింపుకుంటున్నాడు రేవంత్ రెడ్డి, మనం బీసీలతో రేపు పదవులు నింపుకుంటాం, బీసీ ఉద్యమకారులతో పదవులు నింపుతాం. కనుక ఆ విధంగా ఆలోచిద్దాం. అతి త్వరలో ఈ ఎంపీ ఎన్నికలకి కాగానే మేము కొంతమంది ప్రయత్నిస్తాం ఒక రాజకీయ పార్టీ నిర్మాణం చేయడానికి. ఆ పార్టీని ఆదరించండి. ఈ ప్రస్తుతం ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అని పెట్టినాము.
దాని పార్టీ రిజిస్టర్ చేసుకొని ప్రకటిద్దాం. మీరందరూ కూడా బీసీలందరూ సహకరించాల్సిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మన కోసం మనం త్యాగం చేసుకుందాం. ఇన్నాళ్ళు ఎవరి కోసమే చేసినాం. తెలంగాణ ఉద్యమం పేరిట మనం కాని పోరాటం, మనది కాని పోరాటం మనం చేసినాం. వెల్మలకు రెడ్లకే అధికారం వచ్చింది. అంతకుముందు తెలుగు ఆత్మగౌరవం పేరిట చేస్తే కమ్మలకు రెడ్లకు అధికారం వచ్చింది. ఇవాళ ఒకసారి బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, కాన్షీరాం పూలే అంబేద్కర్ల ఆలోచన విధానం, కాన్షీరాం కార్యాచరణతో మన ఓట్లు మనం వేసుకొని మండల్ చెప్పినట్టుగా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు సాధించుకుందాం, సామాజిక న్యాయం సాధించుకుందాం. సామాజిక న్యాయం అంటే న్యాయం, అందరికీ సమానంగా ఉండాలి. ఎవరు ఎంతున్నో వాళ్ళకంత జుట్ల పాలు కావాలి. 10% ఉన్న 3% ఉన్న రెడ్లు వాళ్ళ రాజ్యం వెళ్తున్నారు. మొన్నటి వరకు 60% లేని వెల్మలేరు. మరి 60% ఉన్న బీసీలకు సోయి తెచ్చుకోవాలి కదా. ఇప్పటికైనా సోది ఆపి సోయి తెచ్చుకుందాం. ఓ బీసీ మేలుకుందాం, మనల్ని మనమే ఏలుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.